మనం జాక్ ఫ్రూట్ మిక్స్డ్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కడిగి పెట్టుకున్న జాక్ ఫ్రూట్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ పెట్టుకొని గ్యాస్ మీద ఫస్ట్ ఒక 2.5 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సీజనింగ్‌కి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం రోస్ట్‌గా లైట్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ ఇది లైట్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయ్యాక మనం ముందుగానే అల్లం, వెల్లుల్లి చితక్కొట్టుకోవాలి సెపరేట్‌గా. పేస్ట్ చేయకూడదండి. పేస్ట్ చేస్తే అంతగా టేస్టీగా ఉండదు. సో, మనం సెపరేట్‌గా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. వేసుకొని దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. సో, అది కూడా మనకి కొంచెం రోస్టెడ్‌గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం తీసుకున్న టొమాటోస్‌ని యాడ్ చేసుకోవాలండి. సో, టొమాటోస్ మీరు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తే మీకు తొందరగా మగ్గే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, టొమాటోని తీసుకోవాలి. ఈ టొమాటో మగ్గేలోపు మీరు జాక్ ఫ్రూట్‌ని వాటర్‌లో ఉంచుకుంటారు కదండీ! దాన్ని మీరు స్ట్రెయినర్‌తోని డ్రైన్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసి స్ట్రెయినర్‌లోని డ్రైన్ చేసుకోవాలి. సో, టొమాటోస్ కొంచెం మగ్గాక డ్రైన్ చేసుకున్న జాక్ ఫ్రూట్ పీసెస్‌ని అందులో వేసేయాలి. కొంచెం జాక్ ఫ్రూట్‌ని అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి పిక్చర్‌లో చూపిచ్చేటట్టు, వీడియోలో కనిపిస్తున్నట్టు మీరు కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి జాక్ ఫ్రూట్‌ని. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో, జాక్ ఫ్రూట్‌ని కొంచెం ఫ్రై చేశాక నెక్స్ట్ మనం తీసుకున్న వెజిటబుల్స్ వన్ బై వన్ వేసుకోవాలండి. ముందుగా బ్రింజాల్ వేసామండి. సో, బ్రింజాల్ లేకపోతే మనకి మిక్స్డ్ గ్రేవీ అనేది ఎలాగో ఉండదు. సో, బ్రింజాల్ వేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్‌గా ఉంటది. సో, అందుకని ఫస్ట్ నేను బ్రింజాల్ వేసి కొంసేపు కలిపాను. తర్వాత పొటాటోస్ అండి. పొటాటోస్ మనకి చిన్న పిల్లలకి కూడా చాలా ఇష్టమైన వెజిటబుల్ పొటాటో. సో, వాళ్ళు గనక మనం ఇప్పుడు మిక్స్డ్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి, ఒకవేళ వాళ్ళు గనక జాక్ ఫ్రూట్ తినకపోయినా, లేకపోతే బ్రింజాల్ ఇష్టం లేకపోయినా సరే, పొటాటో అనేది కంపల్సరీగా తింటారు. చిన్నవాళ్ళవని, పెద్దవాళ్ళు అవని కంపల్సరీ పొటాటో తింటారు. సో, వాళ్ళు కంపల్సరీ పొటాటో వాళ్ళ కోసం మనం వెయ్యాలండి. తర్వాత మనం బీరకాయ తీసుకున్నాం. సో, బీరకాయ నాకు చాలా ఇష్టమండి. సో, ఏం చేసినా చేయకపోయినా బీరకాయ మాత్రం వారానికి ఒక్కసారైనా చేస్తాను. సో, బీరకాయ కూడా వేసానండి అందులోని. సో, ఇవన్నీ వేసి మంచిగా కలిపాను. కలిపిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుందండి. సో, మీరు గనక ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ కోసం కుక్ చేస్తున్నారు. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే అప్పుడు మీరు 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం బాగా కలిపి అందులోకి పసుపు, సాల్ట్ వేశాను. సాల్ట్ కూడా మీరు తగినంత తీసుకోవాలండి. ఎక్కువ, తక్కువ కాదు. మీకు రుచికి సరిపడా తగినంత సాల్ట్ తీసుకోవాలి. సో, హ్మ్, దాని తర్వాత కారం పౌడర్ తీసుకున్నానండి. దాని తర్వాత మసాలా పౌడర్ తీసుకున్నాం. గరం మసాలా నేనెప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసేదే వేసుకుంటాను ఫ్రెండ్స్. సో, గరం మసాలా తీసుకున్నాను. మనకి ఇంకొంచెం టేస్ట్ మంచిగా రావాలని చెప్పి కొంచెం చికెన్ మసాలా లైట్‌గా యాడ్ చేశానంతే. సో, ఇవన్నీ వేశాక ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే సాల్ట్ మనకి ఒక దగ్గర కలుస్తుంది. ఇంకో దగ్గర కలవదు. మనం ఇలా కలుపుకుంటే సమానంగా మొత్తం సాల్ట్ అనేది అన్ని దగ్గర కలుస్తుంది. సో, అందుకని సాల్ట్ అనేది నేనిలా మొత్తం కలిపాను.
కలిపిన తర్వాత మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేయాలండి. కుక్కర్ లిడ్ ఉంటుంది కదండీ! క్లోజ్ చేసేయాలి. 3 అంటే 3 విజిల్స్ ఫ్రెండ్స్. 3 విజిల్స్ రాగానే థర్డ్ విజిల్ రాగానే ఆపేయాలి. ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే మనం తీసుకున్న కూరగాయలన్నీ కూడా మొత్తం స్మాష్ అయిపోతాయి. సో, అందుకనే 3 విజిల్ థర్డ్ విజిల్ వచ్చేటప్పుడు మనం ఆపేయాలి. దాని తర్వాత మనం మొత్తం అన్నీ కూడా విజిల్స్ 3 వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మూత ఓపెన్ చేసి లిడ్ అనేది ఓపెన్ చేసి మొత్తం కలిపి ఓకే. ఒక మంచి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. సో, ఇది మన రెసిపీ. తిని ఎలా ఉందో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.